ఒక ప్రాజెక్టు ఎలా నిర్మించకూడదో అందుకు ప్రపంచంలోనే బెస్ట్ ఎగ్జాంపుల్ కాళేశ్వరం ప్రాజెక్టు. అనుకున్న దానికంటే కొంత ఆయకట్టుకే నీళ్లు అందాయి. దాంతో వచ్చిన ప్రయోజనం కంటే పెట్టిన ఖర్చు, కుంగిన బ్యారేజ్తో రాష్ట్ర ప్రజలందరిపై మోయలేని భారం మిగిలిపోయింది. ఇది కొన్ని తరాల వరకు వెంటాడుతోందన్న విషయం ఇప్పుడు అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం. ఆ డబ్బులు పరోక్షంగా కట్టేది ప్రజలే. అక్టోబర్ 21న పెద్ద శబ్దంతో మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోయాయి. మరి అద్భుతం అని చెప్పిన కేసీఆర్ అప్పటి నుంచి ఏం జరిగిందో కనీసం చూడటానికి కూడా ఎందుకు వెళ్లలేదు? దీన్ని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్న పరిస్థితి. పిల్లర్లు కుంగినా నీళ్లు నింపై ఇచ్చై అన్నట్లుగా కేసీఆర్ మాట్లాడుతున్నారు. ఈ మాట అనే ముందు కేసీఆర్ ఇటీవలే మేడిగడ్డ సందర్శించిన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ చూసి ఉంటే బాగుండేదంటున్నారు హస్తం నేతలు. 7వ బ్లాకు రిపేర్లు సరిపోవని, పూర్తిగా పునాదుల నుంచి తొలగించి మళ్లీ కట్టాల్సిందే అని తేల్చారు. సీన్ అంతటితో ఆగలేదు. మేడిగడ్డలోని ఇతర బ్లాక్లు కూడా దెబ్బతినే ప్రమాదముందని, మొత్తం బ్యారేజ్ ని మళ్లీ కట్టాల్సిన పరిస్థితి వస్తుందని రిపోర్ట్ ఇచ్చింది. అంతవరకు బ్యారేజ్ దగ్గర నీళ్లు నింపితే అసలుకే ఎసరు వస్తుందని, పైపింగ్ సమస్యతో నీటి సరఫరా అసలుకే చేయలేకపోతారన్నది ఎన్డీఎస్ఏ. అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ల పరిస్థితి కూడా ఏమంత బాగోలేదు. అక్కడ కూడా నేడో రేపో అన్నట్లుగా పరిస్థితి ఉంది. ఏదైనా చేయాలంటే ఉన్న టైం ఈ 3 నెలలే. అసలు డ్యామేజ్ ఎంతవరకు జరిగింది, ఏం చేయాలి అన్న విషయాలపై ప్రస్తుత సర్కార్ ఆడిట్ చేస్తోంది. దీనికి టైం పట్టే అవకాశం ఉంది. ఆ తర్వాత వచ్చేది వర్షాకాలం. అప్పుడు చేయటానికి ఏమీ ఉండదు. మేడిగడ్డ బ్యారేజ్ 7వ బ్లాక్ లో ఎక్కడికక్కడ పగుళ్లొచ్చిన పిల్లర్లు, బయటకొచ్చిన స్టీల్ రాడ్లు, ఫౌండేషన్ లో బొంగలు పడి బయటకు ఉబికి వస్తున్న నీళ్లే కనిపిస్తున్నాయి. బ్యారేజ్ అంతటా కొట్టుకుపోయిన సీసీ బ్లాక్లు కనిపిస్తున్నాయి. 7వ బ్లాక్ లోని 20వ పిల్లర్ కింద రాఫ్ట్ ఫౌండేషన్ నుంచి మొదలు అప్రోచ్ బ్రిడ్జ్ వరకు నిట్ట నిలువునా పగిలింది. కింద కొద్దిగానే కనిపించిన నెర్రి పైకి వెళ్లే కొద్దీ మరింత పెద్దగా ఉంది. దీనికి తోడు ఈ పిల్లర్ రాఫ్ట్ ఫౌండేషన్ 5 ఫీట్లు కుంగింది. 16, 17, 19, 21, 22వ పిల్లర్లలోనూ పగుళ్లు ఏర్పడ్డాయి. 21వ పిల్లర్కు అడ్డంగా పగుళ్లు రాగా 22వ పిల్లర్లు ఫౌండేషన్ నుంచి పై వరకు నిలువున పగుళ్లున్నాయి. 18వ పిల్లర్ ఫౌండేషన్లు బొంగపడి నీళ్లు పైకి ఉబికి వస్తున్నాయి. 20, 21 పిల్లర్ల మధ్య ఉన్న వెంట దిగువ భాగంలోనూ పగుళ్లున్నాయి. బ్యారేజ్ అన్ని బ్లాకుల్లోని డౌన్ స్ట్రీమ్ ఎప్రాన్లపై ఏర్పాటు చేసిన సీసీ బ్లాకులన్నీ వరద ప్రవాహానికి కొట్టుకుపోయాయి. 2019లోనే అవి కొట్టుకుపోయినా వాటిని మళ్లీ సరైన స్థానంలో ఏర్పాటు చేయలేదు. బ్యారేజ్ రక్షణ కోసం ఏర్పాటు చేసిన కాపర్ డ్యాంను ఇప్పటి వరకు తొలగించలేదు. చెప్పుకుంటూ వెళితే ఇలాంటివెన్నో ఉన్నాయి. వాటిని జనం ముందు ఉంచేందుకు గతంలోనే మంత్రుల బృందం వెళ్లింది. తాజాగా వాస్తవ విషయాలు అందరికీ తెలియచెప్పాలని సీఎం రేవంత్ రెడ్డి కూడా ఎమ్మెల్యేలను వెంటబెట్టుకుని వెళ్లి చూపించారు. 4 ఏళ్లకే ఇంత డ్యామేజ్ ఎలా జరిగిందో చూసి షాక్ తినటం అందరి వంతయింది. జూన్ 21న అప్పటి సీఎం కేసీఆర్ మేడిగడ్డ బ్యారేజ్ ని ప్రారంభించారు. అయితే పనులు పూర్తి కాకముందే బ్యారేజ్ ని ప్రారంభించారని విజిలెన్స్ అధికారులు గుర్తించారు. బ్యారేజ్ ముందు భాగంలో లాంచింగ్ ఏప్రాన్ పనులు జరుగుతుండగానే ప్రారంభోత్సవం చేశారన్నారు. పనులు పూర్తి కాకముందే డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ ప్రారంభమైనట్టు సర్టిఫికేట్ జారీ చేయడంతో పాటు ఎల్ఎన్టీకి బ్యాంకు గ్యారంటీలు రిలీజ్ చేశారని గుర్తించారు. దెబ్బతిన్న పిల్లర్లను డైమండ్ కటింగ్ ద్వారా తొలగించి బ్యారేజ్ లోని మిగతా భాగాలకు నష్టం జరగకుండా మళ్లీ నిర్మించడం ఒక ఆప్షన్ గా కనిపిస్తోంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్లపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీతో పాటు నిపుణుల కమిటీ విచారణ తర్వాతే వాటి భవిష్యత్పై తాజా ప్రభుత్వం నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. 3 బ్యారేజ్లు వరదను తట్టుకుంటాయా, నీళ్లు నిల్వ చేస్తే కొట్టుకుపోతాయా అన్నది తేల్చాల్సింది నిపుణులే అని సీఎం రేవంత్ అంటున్నారు. రిపేర్లకు ఎల్ఎన్టీ ముందుకు రాకపోతే బ్లాక్ లిస్టులో పెట్టే పరిస్థితిపై ఆలోచిస్తున్నారు. కంప్లీట్ అయిన సర్టిఫికెట్ ఏమో 15/3/2021 ఇచ్చిండు. అంటే ఆల్రెడీ దాంట్లో ఇష్యూస్ ఉన్నాయి. కానీ తను లయబిలిటీ పీరియడ్ 29/2/2020 నాడే స్టార్ట్ అయిందని ఇచ్చిండు.
అంటే దీంట్లో ఏది కరెక్ట్ అనుకోవాలి? అంటే వెంకటేశ్వర్లని సర్వీస్ నుంచి కంప్లీట్గా టర్మినేట్ చేసింది. ఎందుకంటే ఇట్లాంటి మిస్టేక్స్ ఉన్నాయని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇచ్చిన వాళ్ళ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్తో ఇచ్చిన నివేదికతోని ప్లస్ 159 crores దే హ్యావ్ రిలీజ్డ్ పర్ఫార్మెన్స్ సెక్యూరిటీస్, అంటే సెక్యూరిటీ గ్యారంటీస్ ఉన్నాయన్నిటిని కూడా ఈ అన్ని ఛార్జెస్ వాళ్ళ మీద ఉండి ప్రాబ్లమ్స్ ఉన్నాయని నోటీస్ ఇచ్చినా కూడా అవి ఫుల్ఫిల్ చేయకపోయినా కూడా ఈ పేమెంట్లు కూడా రిలీజ్ చేసిండ్రు. విజిలెన్స్, కాగ్, ఎన్డీఎస్ఏ ఏ రిపోర్ట్ తీసుకున్నా ఎంత నష్టం జరిగిందో, ప్రాజెక్టు నిర్మాణం వెనుక ఏం జరిగిందో తేల్చేశాయి. మేడిగడ్డ బ్యారేజ్లో నిర్మాణం మొదలుకొని నిర్వహణ వరకు అంతా లోపమయమని అటు కాంట్రాక్టు సంస్థ, ఇటు నీటిపారుదల శాఖ అనేక అంశాల్లో ఒప్పందాలను పక్కన పెట్టేశాయని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ రిపోర్టు పేర్కొంది. నిపుణుల కమిటీని ఏర్పాటు చేసి వైఫల్యానికి గల కారణాలను, రిపేర్ల సంగతి తెలుసుకోవాలని ప్రభుత్వానికి సూచించింది. మేడిగడ్డ బ్యారేజ్లో 7 బ్లాక్ నిర్మాణం అసలు ప్లాన్ ప్రకారం లేదు. దీనికి బాధ్యత ఎవరు, ఎందుకు, ఏమిటి అనిపించాలి? దీనికి జవాబిచ్చే పరిస్థితి బీఆర్ఎస్ నేతలకుందా? డ్రాయింగ్ ప్రకారం లేకపోవటమే నష్టానికి ప్రధాన కారణమైందని 16 నుంచి 21 వరకు పియర్స్కు పగుళ్లు, డ్రాఫ్ట్ వైఫల్యాలకు సపోర్టింగ్ మెటీరియల్ కోల్పోవటం కారణం కావచ్చని విజిలెన్స్ టీం గుర్తించింది. దీనికి నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీ కారణమని తేల్చింది. 2019 జూన్ 21న బ్యారేజ్ ప్రారంభించినప్పటి నుంచి నిర్వహణ జరగలేదని, 2019లోనే సీసీ బ్లాక్లు పక్కకెళ్లిపోయినా పట్టించుకోలేదన్నారు. దెబ్బతిన్న పనులను బాగు చేయాలని పలుమార్లు నీటిపారుదల శాఖ లేఖలు రాసినా నిర్మాణ సంస్థ పట్టించుకోలేదని తేల్చారు. 2020 మే 18న, 2021 ఫిబ్రవరి 17న, 2022 ఏప్రిల్ 6న, 2023 ఏప్రిల్ 23న లేఖలు రాశారు. ఇంత జరిగితే ఈ విషయం అస్సలు బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు. ఒప్పందానికి భిన్నంగా పని పూర్తయినట్లు ఇంజనీర్లు సర్టిఫికేషన్ ఇవ్వటం కీలకంగా మారింది. బ్యారేజ్ నిర్మాణం కూడా కాపర్ డ్యామ్, షీట్ పైల్స్ ను తొలగించకపోవడంతో ఇది నది ప్రవాహాన్ని దెబ్బతీసింది. డ్యామ్ సేఫ్టీ యాక్ట్ ప్రకారం వర్షాకాలానికి ముందు, తరువాత బ్యారేజ్ ని తనిఖీ చేయాలి. కానీ ఇలాంటి సేఫ్టీ చెకింగ్స్ జరిగినట్లు కనిపించలేదని గుర్తించారు. బ్యారేజ్ లో మేజర్ బ్లాక్లు సబ్ కాంట్రాక్టర్లు నిర్మించారా అన్న విషయం విచారణలో ఉంది. అకౌంట్స్ పై ఎంక్వైరీ కొనసాగుతోంది. పనులు పెండింగ్ లో ఉన్న బ్యాంక్ గ్యారంటీలను రిలీజ్ చేయడం నీటిపారుదల శాఖలో జరిగిన తతంగం. ఇప్పుడు యాక్చువల్గా మన తాన సీడో సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్కు ఇక్కడ కన్స్ట్రక్షన్ ఇంజనీర్స్కు పొంతన లేకుండా డిజైన్స్ వేరే ఉన్నాయి, వీళ్ళు కట్టడం వేరే కట్టినని కూడా వీళ్ళు రిపోర్ట్లో రాసిండ్రు. కొద్దిగా అది కూడా వాస్తవమే. అది కనుక దీన్ని బుల్డోజ్ చేసిన సైట్ ఇంజనీర్స్ అంతా. దీని మూల కారణం అంటే గవర్నమెంట్ తొందర పెట్టి మొత్తం రిటైర్డ్ ఇంజనీర్స్ను, వాళ్ళకు అనుకూలమైన కాంట్రాక్టర్లకు మరియు ప్రభుత్వానికి అనుకూలమైన ఇంజనీర్స్ని అక్కడ పోస్టింగ్ చేసుకోవడం వల్ల ఇటువంటి తప్పిదాలు జరిగినాయి. మరి దీంట్లో పెద్ద అనర్థాలు కూడా ఇవే జరిగినాయండి. మేజర్ కాంట్రాక్టర్లు అంతా తీసుకొని చాలా మటుకు అంతా విపరీతమైన సబ్ కాంట్రాక్టర్స్ ఇచ్చిండ్రు. ఈ మేజర్ అమౌంట్ అంతా వీళ్ళు తీసేసుకున్నారు మెయిన్ కాంట్రాక్టర్స్. ఆ సబ్ కాంట్రాక్టర్స్ కూడా ఏదో నామినల్ ప్రైసులు ఇవ్వడము, టైలర్ మేడ్ లాగా అట్లా ఇచ్చి వాళ్ళు కూడా క్వాలిటీ మెయింటైన్ చేయలేకుండా అయిపోయింది. ఎందుకంటే వెరీ కట్ త్రోట్ రేట్స్ ఇచ్చిండ్రు వాళ్ళు సబ్ కాంట్రాక్టర్స్. నాకు తెలిసి జ్యుడిషియల్ ఎంక్వైరీ అంటే మన దాన్ని విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఉంది, బెస్ట్ డిపార్ట్మెంట్. విజిలెన్స్ ఉన్నది, ఏసీబీ ఉన్నది. వీళ్ళని కాదనుకుంటే సిబిఐ చేయొచ్చు. ఏసీబీ విజిలెన్స్ ఈజ్ పవర్ఫుల్, మోస్ట్ పవర్ఫుల్. యాక్ట్స్ ఉన్నాయి మన దగ్గర, అన్నీ ఉన్నది. వాళ్ళకి దే కెన్ ఆల్సో బుక్ ది కేసు, దే కెన్ ఆల్సో ప్రపోజ్ ఫర్ రికవరీ, దే కెన్ ఆల్సో పనిష్. దాంట్లో మన ఏసీబీ ఉన్నది, అన్నీ చేసుకోవచ్చు. ఇప్పుడు అసెంబ్లీ ముందుకొచ్చిన కాగ్ రిపోర్ట్ చూద్దాం. ప్రాణహిత చేవెళ్ల కాదని కాళేశ్వరం రీడిజైన్ ఎప్పుడైతే తెరపైకొచ్చిందో అంచనా వ్యయం 122% పెరిగిందని కాగ్ గుర్తించింది. ఇంత చేసి లక్ష్యంగా పెట్టుకున్న ఆయకట్టు 52.22% మేర మాత్రమే పెరిగిందని తెలిపింది. రీ ఇంజనీరింగ్ తర్వాత కూడా కాళేశ్వరం ప్రాజెక్టు పనుల పరిధిలో మరిన్ని మార్పులు చేర్పులు చేశారని, ఫలితంగా కాళేశ్వరం ప్రాజెక్టు విలువ 1,47,400 కోట్లకు చేరిందని కాగ్ తన రిపోర్టులో ప్రస్తావించింది. ఈ ప్రాజెక్టుపై వెచ్చించిన ప్రతి రూపాయికి కేవలం 52 పైసల విలువైన ప్రయోజనాలు మాత్రమే చేకూరుతున్నాయని అంది.
ప్రాజెక్టు రీ-ఇంజనీరింగ్, ప్రాజెక్టు పనుల్లో కొన్ని భాగాలు ఉపయోగం లేకుండా పోయాయని, ఫలితంగా 767.78 కోట్ల నష్టం వాటిల్లిందని కాగ్ వెల్లడించింది. ఇక 50 టీఎంసీలతో నిర్మించిన మల్లన్న సాగర్ ఈ ప్రాజెక్టులో అతిపెద్ద రిజర్వాయర్. అయితే ఎన్జీఆర్ఐ చేసిన స్టడీ ప్రకారం ఇక్కడ ప్రకంపనలకు ఆస్కారం ఉందని గుర్తించింది. అయితే నాటి సర్కార్ మాత్రం ఈ దిశగా అసలు ఏమాత్రం పరీక్షలు చేయకుండానే ముందుకెళ్లింది. ఈ ప్రాజెక్టుకు ప్రతి ఏటా విద్యుత్ ఛార్జీల కోసం 10,374.56 కోట్ల రూపాయలు అవసరమవుతుందని కాగ్ గుర్తించింది. అదనంగా వార్షిక నిర్వహణ ఖర్చు 272.70 కోట్లు. ప్రాజెక్టు వార్షిక నిర్వహణ కోసం ఏటా 10,647 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందని, ఇది ఎకరాకు 46,364 రూపాయలుగా తేలుతుందని రిపోర్టులో కాగ్ ప్రస్తావించింది. చేసిన పనుల విషయంలోనూ చాలా పకడ్బందీ ప్లాన్లతో వెళ్లినట్టు గుర్తించారు. కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయాన్ని 81,911 కోట్లుగా అంచనా వేశారు. అయితే నాటి సర్కార్ ప్రాజెక్టంతటికీ కలిపి పరిపాలనాపరమైన అనుమతి ఇవ్వలేదని, దీనికి బదులు ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఒక్కో పనికి విడివిడిగా అనుమతులు జారీ చేస్తూ వచ్చారంది. 2022 మార్చి నాటికి మొత్తం 1,10,248 కోట్లకు 73 పరిపాలనా అనుమతులిచ్చినట్లు రిపోర్టులో కాగ్ ప్రస్తావించింది. పైగా పంపులు, మోటార్లు, ఇతర పరికరాల విషయంలో కొనుగోలు చేసిన ధరకు వాస్తవ ధరకు వ్యత్యాసముందని కూడా కాగ్ రిపోర్టులో ప్రత్యేకంగా ప్రస్తావించింది. ఇవన్నీ ఎన్నెన్నో అనుమానాలకు తావిచ్చేలా ఉన్నాయి. పూర్తి స్థాయి దర్యాప్తులోనే ఎంత నష్టం జరిగింది, ఎక్కడెక్కడ డబ్బు వృధా అయింది, ఏ స్థాయిల్లో అవినీతి జరిగిందన్న విషయాలు తేలే ఛాన్స్ ఉంది. ఈ ప్రాజెక్టు కింద 18.26 లక్షల ఎకరాలకు కొత్త ఆయకట్టు లక్ష్యంగా పెట్టుకున్నారని, అయితే 2022 మార్చి నాటికి అప్పగించిన పనులు కేవలం 14.83 లక్షల ఎకరాలకు సంబంధించి డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థ అభివృద్ధి పనులను మాత్రమే చేర్చారని కాగ్ గుర్తించింది. ఇంతవరకు వాస్తవంగా కల్పించిన ఆయకట్టు కేవలం 40,888 ఎకరాలు మాత్రమే అని కాగ్ ప్రస్తావించింది. రీ-ఇంజనీరింగ్ చేసి 6 ఏళ్లు గడిచిన మిగిలిన 3,43,148 ఎకరాల ఆయకట్టుకు సంబంధించి డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థ పనులను ఇంకా అప్పగించలేదని కాగ్ తెలిపింది.